నాన్నను అసెంబ్లీకి రా, రైతుల కోసం 18 నెలలలో 1,00,00,000 నేను ఖర్చు చేసిన, నీవు మీ నాన్న అందరూ వచ్చి అసెంబ్లీలో మాట్లాడమంటే మీ నాన్న ఏమో ఫామ్ హౌస్లో అంటాడు, నువ్వు కొంతమందిని వేసుకొని వచ్చి ప్రెస్ క్లబ్లో రచ్చ చేస్తున్నావు చిన్నపిల్లగాల లెక్క. రాష్ట్రానికి 10 ఏళ్ళు మంత్రిగా చేసి అడ్డగోలుగా రాష్ట్ర సంపద ప్రజల సంపద దోచుకొని వ్యాపారాలు చేసుకుంటూ అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, ప్రజా సమస్యలను ప్రజలు ఎందుకున్నారు, నీ ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడు, రైతుల తరపున మాట్లాడు. 1,00,00,000 కోట్లు కనుక రేవంత్ అన్న పెట్టకపోతే ప్రజలకు క్షమాపణ కోరుతానంటే ఓ 10 మందిని ఎగేసుకొని వచ్చి ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్నావు. ప్రెస్ క్లబ్లో మాట్లాడే మనిషి వాళ్ళు ప్రెస్ క్లబ్లో మాట్లాడడానికే నీకు సిరిసిల్ల ప్రజలు ఓటేసిల్లా? ప్రజల తరపున మాట్లాడడానికి అసెంబ్లీ ఉంది కదా, మీ నాన్నను రమ్మను, మీ నాన్నను సమాధానం చెప్తా అని రేవంత్ అంటే నువ్వు రావడం ఏంది అసలు పిల్ల చేష్టలు కాకపోతే? ఇప్పటికైనా అసెంబ్లీ పెట్టినప్పుడు మీ నాన్న వచ్చి అక్కడ మీ నాన్న 10 ఏళ్ళ రైతులకు ఎంత చేసిండో, 18 నెలల కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిండో రేవంత్ అన్న చెప్తాడు. మీకు భయపడి రేవంత్ అన్న అమెరికా పారిపోయిందా? నీ అంత పరిపాలన, మీ దుష్ట పరిపాలనను తుంగలో దొక్కి కష్టపడి పైకి ఎదిగి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన చరిత్ర రేవంత్ అన్నది. తల్లి చాటు కొడుకు, తండ్రి చాటు బిడ్డ కాదు, ఏదో వచ్చి పదవులు వేసుకొని 4 రూపాయలు సంపాదించుకోవడానికి రాలేదు. ఇప్పటికి కూడా ఆ సవాలు కట్టుబడి ఉన్నాడు రేవంత్ అన్న. మీ నాన్న వచ్చి అసెంబ్లీలో 10 ఏళ్లలో ఏం చేసిండో, ఈ రాష్ట్రానికి ఎంత లూడి చేసిండో, ఎంత నష్టం చేసిండో, రైతులకు ఏం చేసిండో నిరూపిస్తాడు. 18 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అసెంబ్లీకి వస్తే రేవంత్ అన్న చెప్తాడు. ఏదో ప్రెస్ క్లబ్లో పోయి రేవంత్ అన్న అమెరికా పోయిండు, రేవంత్ అన్న